భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశంలోని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. సామాజిక న్యాయం, సామాజిక అభివృద్ధి కొరకు కృషి చేస్తూ అనేక అవమానాలు, కష్టాల పాలై అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వారన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఇప్పసాయిలు, ఉపాధ్యక్షులు గైని సత్యం, యువజన సంఘం అధ్యక్షుడు కూసంగి ప్రవీణ్, కార్యదర్శి కూసంగి రాజు, కోశాధికారి జంగం నరేష్, జీవన్, తాజా మాజీ సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్, నాయకులు గాంధారి హనుమంత్ రెడ్డి, సంజయ్, ఎజాజ్, కృష్ణ, కొప్పుల రామరెడ్డి, శేఖర్ రెడ్డి, కొండా సాయన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని మేము ఇప్పటికి కూడా వినోదిస్తున్నాము. కాబట్టి కుర్నాపల్లి గ్రామంలో, ఎడపల్లి మండలంలో అంబేద్కర్ జయంతి 133వ జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంబేద్కర్ యూత్ కానీ, ప్రజలు కానీ, అంబేద్కర్ దళిత నాయకులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి కుర్నాపల్లి గ్రామంలో మేము గత 10 సంవత్సరాల నుంచి అన్నదానము, జెండావిష్కరము అన్నీ చేస్తూ ఉన్నాము. కాబట్టి అంబేద్కర్ ఆశయాలని ముందడికి తీసుకుపోయి మన దళితులము ముందడికి అభివృద్ధి కావాలని మాది ఒక కోరిక. కాబట్టి కుర్నాపల్లి నుంచి దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఎంతో ముందడికి పోదామని ఇచ్చేస్తున్నాం. కానీ మన దళితులు అనగదొక్కుతున్నారా, మరి ఏం చేస్తున్నారా నాకు అర్థమవుతలేదు. కాబట్టి మనకు 130 అడుగుల అంబేద్కర్ది కట్టించిన కేసీఆర్ గంత. కాబట్టి దాన్ని అంతా చూసి కూడా మనం ఇంకా అంబేద్కర్ని ఆలోచించుకుంటే మనం ఏం చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో చాలా పండుగల ఈ జయంతిని మేము జరుపుకుంటా ఉన్నాము. ఇదే విధంగా అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా ఈరోజు గ్రామంలోని అందరు యువకులే కానీ, అంబేద్కర్ యువకులు కానీ, గ్రామ యువకులు కానీ, గ్రామ ప్రజలు కూడా, గ్రామ పెద్దలు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇది ఎందుకంటే గతంలో ఆయన మా గ్రామంలో ఈ విగ్రహం అనేది లేకుండే. గత 10 సంవత్సరాల నుంచి మేము సర్పంచ్గా చేసాము మొన్నటి వరకు. అప్పుడు మేము ఇక్కడ భూమి పూజ చేసి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలా, అంబేద్కర్ గురించి అందరికి గ్రామంలోనే కానీ ఇంకా బయటనే కానీ అందరికీ కూడా తెలియాలని అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ భూమి పూజ చేసి మరొక అంబేద్కర్ జయంతి వరకు విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మేము చాలా గర్విస్తున్నాం. మా హయాంలో జరిగింది కాబట్టి మేము గర్విస్తున్నాం. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామం, కుర్నాపల్లి గ్రామ ప్రజలకు మరియు దళిత నాయకులకు, కార్యకర్తలకు నా అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు. ఏదైతుందో 10 సంవత్సరాల నుంచి మా అంబేద్కర్ దళిత నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరు గ్రామ ప్రజల యొక్క సహకారం, యువకులకి కానీ మత తేడాలు లేకుండా, కుల మతాల తేడా లేకుండా అందరి కలుపుకోలు చేసుకొని అందరు సహకరిస్తూ వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి అందరికీ కలిసిమెలిసి అందరూ ఒక మన కుర్నాపల్లి అందరు కలిసి ఇది నువ్వు వేరు నేను వేరు అని కుల మతాలుగా విడిపోకుండా మనం అందరం కలిసిమెలిసి ప్రతి